ఛానల్లోకి స్వాగతం. 2024వ సంవత్సరం జూలై 21వ తేదీన రాబోతున్నటువంటి గురు పౌర్ణమి తర్వాత మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు చూస్తే గనక 3 గుడ్ న్యూస్లైతే వారికి రాబోతున్నాయి. ఇక మిథున రాశి వారికి తిరుగు ఉండదనే చెప్పుకోవాలి. కాబట్టి మిథున రాశి వారు మీ జీవితంలో ఎటువంటి గుడ్ న్యూస్లు రాబోతున్నాయో పూర్తిగా తెలుసుకోవటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మిథున రాశికి చెందిన వ్యక్తులు మీ జీవితంలో కనుక ఉన్నట్లయితే వారి గురించి తెలుసుకోవటానికి కూడా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అలాగే మిథున రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుందో కూడా వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ రాశి జ్యోతిష్య చక్రంలో 3వ రాశి. బాల్యం నుండి ఈ మిథున రాశి వారు కష్టాలను, ఎత్తుపల్లాలను చూస్తారు. జీవితానుభవం అధికంగా ఉంటుంది. అనేక రంగాల గురించిన అవగాహన కూడా ఈ మిథున రాశి వ్యక్తులకి చిన్నతనం నుండే అలవడుతుంది. చక్కటి శారీరక నిర్మాణం, వయస్సు కనిపించనీయనటువంటి యువ కళను ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అలాగే వృద్ధాప్యం వచ్చేంత వరకు వయసులో చిన్నవారిలాగే కనిపిస్తూ ఉంటారు. పొడవుగా నిటారైన దేహం, ఆజానుబాహు తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఆదర్శంగా ఉండే వీరి యొక్క భావాలు పలువురికి అయిష్టతను కూడా కలిగిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని కూడా ఈ మిథున రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. రాజకీయ రంగం పట్ల కూడా విపరీతమైన ఆసక్తి అనేది ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు. తాము పడ్డ కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు. శత్రువులను దెబ్బతీయటానికి ఎంతగా యోచించినా కాని సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోలేకపోతారు. అలాగే చేతికి అందిన ధనాన్ని వినియోగించుకోవటానికి చక్కటి మార్గాలను కూడా అన్వేషిస్తారు. అయితే ఇక విషయంలోకి వస్తే మిథున రాశికి చెందిన వ్యక్తులకి జూలై 21వ తేదీన వస్తున్నటువంటి గురు పౌర్ణమి తర్వాత వారి యొక్క గోచార ఫలితాలు చూస్తే గనక 3 గుడ్ న్యూస్లైతే వారు వినబోతున్నారు. అలాగే గ్రహస్థితి కూడా వీరికి చాలా మట్టుకు అనుకూలంగా కనిపిస్తుంది. అంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ సమయంలో వీరికి అనుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారు వినబోయేటటువంటి మొదటి శుభవార్త ఏమిటి అంటే కనుక వివాహ యోగం. అంటే చాలా కాలంగా వివాహం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, లేకపోతే కొంతమందికి 2వ వివాహం కూడా కావచ్చు. అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మొదటి వివాహం అనేది సక్సెస్ కాలేకపోయింది, లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి మరణించటమో అటువంటి అంశాలు కూడా జరిగాయి. 2వ వివాహం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు కూడా కావచ్చు, లేకపోతే మొదటి వివాహం కావచ్చు, అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కావచ్చు. ఎట్టకేలకు వివాహానికి సంబంధించి మిథున రాశివారైతే ఒక శుభవార్తనైతే వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో మీకు నచ్చినటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రాబోతున్నారు. అంటే చాలా కాలంగా మీరు ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి భాగస్వామి మాకు కావాలి అని ఒక కోరికనైతే కలిగి ఉన్నారు. దానికి సంబంధించి ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం దొరకక, అంటే మీకు నచ్చిన లక్షణాలు ఉన్న భాగస్వామి మీకు లభించక పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. ఇటువంటి అంశాలైతే వివాహ జీవితానికి సంబంధించి మీ యొక్క జీవితంలో ఉన్నాయి. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక శుభవార్తనైతే వారు వినబోతున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలి అనుకునే వారికి ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది. మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు, మధ్యవర్తుల ద్వారా కావచ్చు, ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది. ఆ యొక్క సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా పెద్దలను ఒప్పించడానికి మీరు ఒక అడుగు ముందుకు వేస్తారు. అలాగే మీ యొక్క పెద్దల నుండి ఆమోదాన్ని కూడా పొందుకుంటారు. అలాగే 2వ వివాహం కోసం ఎదురు చూసే వ్యక్తులకి కూడా మీ యొక్క జీవితానికి తగినటువంటి భాగస్వామి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఈ విధంగా ఓవరాల్ గా చూస్తే మాత్రం వివాహానికి సంబంధించి ఈ యొక్క మిథున రాశికి చెందిన వ్యక్తులు గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే 2వ శుభవార్త ఏమిటి అంటే కనుక విదేశీయానం. అంటే విదేశాలకు వెళ్లటానికి మిథున రాశికి చెందిన వ్యక్తులు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏదో ఒక ఆటంకం అనేది మీకు అడ్డుపడుతూ ఉంది. డబ్బు సమకూరకపోవటం కావచ్చు, లేకపోతే వీసా, పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, లేకపోతే విదేశాల్లో మీకు ఎటువంటి అవకాశం లేకపోవటం ద్వారా కావచ్చు, సన్నిహితుల నుండి, కుటుంబ సభ్యుల నుండి
మద్దతు లభించకపోవటం ద్వారా కావచ్చు, ఈ విధంగా మాత్రం మీ జీవితంలో విదేశీయానం అనేది మీకొక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అసలు మీరు లైఫ్ లో ఎప్పుడైనా సరే విదేశాలకు వెళ్లగలుగుతారా లేదా అని కూడా ఒక డైలమాలో ఉండిపోయారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది. ఖచ్చితంగా వారు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే విదేశీయానం ఈ సమయంలో మీకు లాభదాయకంగా కనిపిస్తుంది. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వీసా, పాస్పోర్ట్ కి సంబంధించిన ప్రతి ఇబ్బంది, ఆటంకం అన్నీ కూడా అడ్డు తొలగిపోతాయి. అన్నీ కూడా సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. అలాగే అవకాశాలు వస్తాయి. అలాగే కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి కూడా ఊహించని రేంజ్ లో మీకు మద్దతు అనేది లభిస్తుంది. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో ఉన్నత చదువుల కోసం కావచ్చు, లేకపోతే ఉన్నత ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, అక్కడే సెటిల్ అవ్వాలని, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విదేశాలకు వెళ్లాలి అని మాత్రం ఒక పెద్ద కోరికను కలిగి ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో వారు వినబోయేటటువంటి మూడవ శుభవార్త ఏమిటి అంటే కనుక, ఉద్యోగస్తులకి ప్రమోషన్ లభించటం, ఉద్యోగార్థులకి ఉద్యోగం దొరకటం. అంటే చాలా కాలంగా ఒక మంచి ఉద్యోగం దొరకాలని మీరు ప్రయత్నం చేస్తున్నప్పటికీ, లేకపోతే ఉద్యోగం చేస్తూ మంచి స్థాయిలోకి వెళ్లాలని మీరు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ సమయంలో దానికి సంబంధించి ఒక పాజిటివిటీ అనేది కనిపిస్తుంది. ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశం లభించబోతుంది. ఎన్నో ఏళ్లుగా మీరు కన్న కలలు ఈ సమయంలో నిజం కాబోతున్నాయి. అంటే మీరు ఎటువంటి ఉద్యోగం కావాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో అటువంటి ఉద్యోగం మీకు రాబోతుంది. ఈ విధంగా మీ జీవితంలో ఊహించని ఒక అద్భుతమైన ఫలితాన్నైతే మీరు చూడబోతున్నారు. అలాగే ఎంతో కాలంగా ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తులకి కూడా ఆర్థిక పెరుగుదల అనేది కూడా లభించబోతుంది. ఈ విధంగా ఉద్యోగస్తులకి, ఉద్యోగార్థులకి వారి జీవితంలో గుడ్ న్యూస్ అనేది వినే అవకాశాలు ఈ యొక్క గురు పౌర్ణమి తర్వాత వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క మిథున రాశికి చెందిన వ్యక్తులకి గ్రహస్థితి ఈ సమయంలో అంటే జూలై 21వ తేదీన వస్తున్నటువంటి గురు పౌర్ణమి తర్వాత చాలా అనుకూలంగా ఉంది. అద్భుతమైనటువంటి 3 శుభవార్తలనైతే వారు వింటారు. అలాగే ఈ యొక్క మిథున రాశికి చెందిన వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించాలి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ ఉంచకూడదు. మనీ ప్లాంట్లు కూడా మీకు దురదృష్టాన్ని తీసుకుని వస్తాయి. ఈ విషయాన్ని మిథున రాశి వ్యక్తులు ఖచ్చితంగా గమనించాలి. అలాగే ఆసుపత్రుల్లో ఉండి అనేక వ్యాధులతో బాధపడుతూ చికిత్సకు డబ్బు లేకుండా బాధపడుతున్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీ శక్తి మేరకు ఏదైనా సరే సహాయం చేయండి. అది మీకు అద్భుతమైన పుణ్య ఫలాన్ని ఇస్తుంది. అలాగే అనాథాశ్రమంలోని అనాథ పిల్లలకి, వృద్ధులకి మీ చేతనైనంత సహాయం చేయండి. శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలు గురు పౌర్ణమి తర్వాత ఏ విధంగా కనిపిస్తున్నాయి, వారు వినబోయేటటువంటి 3 గుడ్ న్యూస్లు ఏంటి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.